మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. మహిమను విడచి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి, సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి, సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు, మహామహిమతో నిండిన కృపా. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె అలేఖ్య, అలాగనే మరి వేములపాడు వాస్తవ్యులు భాగం బాబురావు గారు సామ్రాజ్యమా, వారి కుమారుడు ఏలియాతో మరి నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఈ సమయంలో ఈ విధంగా మనం ప్రారంభించుకుంటున్నాం. దయచేసి ఈ విధంగా ప్రభువా మరి ఉంగుటూరులో మరి మా ప్రియులు పేరుచెర్ల మల్లికార్జునరావు అన్నామణి గారుల కుమార్తె అలేఖ్యాదానము ప్రభువా ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించి మీరే మహిమ పొందండి. కూడా పాలు పొందుతుండగా మరి ఇరుపక్క మరి సమయంలో నిశ్చితార్థంలో జతపరచబడి యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో అతివని పుస్తకాలు 173, కొత్త పుస్తకాలు నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకి నమ్మదగిన దేవా, గొప్ప దేవుడవు కనకావు నీవొక్కడవు, నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా, నీదునుగా నందముతో ఆనందముతో అవలకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో. 81 పాత పుస్తకంలో 79. ఈ పాట మీ అందరికి వచ్చు కదా. పరిశుద్ధ ప్రభువా వరదూతలైన
వర్ణింపగల నిత్యముగా గైవ పరిశుద్ధ దయచేసి ఒక 5 నిమిషాలు అందరు వచనాలు చదువుకుంటాం. 53 వచ్చిన వరకు నేను చదువుతాను, గమనించండి. ఆది కాండము 24వ అధ్యాయము 50 వచనం నుండి 53 వరకు. లాబానును బెత్యేలును, ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము. చూస్తున్నా ఏలియా 51 వచ్చిన అమ్మా మాట్లాడబాకండి, కొంచెం నిశ్శబ్దంగానండి. ఇదిగో రెబెకా నీ ఎదుటనున్నది, ఆమెను తీసుకుని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబెకాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరుకిని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. ఈ విధంగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహం జరిగినట్లుగా, మరి ఆ ఇస్సాకు భారీగా పద్దనరాములో ఇస్సాకు ప్రదానం చేయబడినట్లుగా ఈ రోజున మరి అలేకియా కూడా ఏలిలో పేరిచర్ల వారు భాగం వారు కలిసి మాట్లాడుకుని వారి మధ్యలో మరి దేవుడిచ్చిన సమాధానము, ఐక్యత, దేవుని చిత్తము ఇదంతా కూడా ఈ రోజున వీరి యొక్క నిశ్చితార్థం జరగటానికి అలేకియా అలాగనే ఏలియా వారి యొక్క నిశ్చితార్థం జరగటానికి ఈరోజు దేవుడు ఈ విధంగా నిర్ణయించినాడు. ఎందుకంటే ఆనాడు అబ్రహాము కూడా తన పెద్ద దాసులైన ఎలియాజర్ను ఇస్సాకు కొరకైన మరి ఒక కన్యకను భార్యను తీసుకురావటానికి అబ్రహాము పంపించాడు. అబ్రహాము పంపించినప్పుడు అక్కడ ఎలియాజరు ఎంతో నమ్మకస్తుడుగా మరి దేవుని మరి మీద భారం వేసి అన్ని ఏం చేసిందంట, చాలా సౌండ్ పార్టీ అని చెప్పి ఏలియాతో అని అర్థమైందా? అంటే నాకు కాబోయే భర్త సౌండ్ పార్టీ అనుకుందట ఇలారా. ఎందుకంటే ఎలియాజరు వస్తా 3 విషయాలను తెలియజేస్తున్నాయండి. వెండి విమోచనకు గుర్తుగా ఉంది, బంగారము దేవుని యొక్క దైవత్వాన్ని రక్షణను చూపిస్తా ఉన్నాయి. ఏం చూపిస్తున్నాయండి? ఆత్మీయంగా రక్షణ చూపిస్తా ఉన్నాయి. అంటే ప్రతి మానవుడు కూడా విమోచించబడాలని, మనల్ని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి మన యొక్క పాపం నిమిత్తమై అంటే దేవుని యొక్క దైవత్వాన్ని చూపిస్తారు. వారి అలేకియాకు బహుకరిస్తారు. అలాగనే పేరిచర్ల మల్లికార్జునరావు అన్నామణి గారు అల్లుడుగా చేసుకోబోయే ఏలియాకు తెచ్చినటువంటి నూతన వస్త్రాలను బహుకరిస్తారు. ఈ సమయంలో మరి మీరిద్దరు లేచి గారు సామ్రాజ్యం కుమారుడు ఏలియాతో ఈ విధంగా ప్రదానం చేయటానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి వందనాలు. ఈ సందర్భంగా ఈ ఫలహారం ఇవన్నీ కూడా ప్రభువా కూడా సహాయపడుతున్నామని మీ దయను వారి మీద ఉంచమని వేడుకొనుచు ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు,
జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా కలవరాల కోటలో కన్నీటి బాటలో కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా స్తోత్ర గీతమా ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా సత్యవాక్యమే జీవవాక్యమే ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. తరెనారె నానా నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. ఆనందించితిని అనురాగ బంధాల, ఆశ్రయపురమైన నీలో నేను. ఆనందించితిని అనురాగ బంధాల, ఆశ్రయపురమైన నీలో నేను. ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి, ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి, ఆవేదనల అగ్ని జ్వాలలో అండగా నిలిచితివి. ఆలోచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా. ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే
కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సర్వకృపానిధి సీయోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచుతివి సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినేడి పావనమూర్తివి ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినేడి పావనమూర్తివి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో
నన్ను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవన యాత్రల విజయమునిచ్చితివి పరమరాజ్యమును నిలుపుట కొరకు అభిషేకించితివి పావనుడాన అడుగులు జారక స్థిరపరచినావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా 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 వినరండి నా ప్రియుని విశేషము వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు వినరండి నా ప్రియుని విశేషము నా వరుడు సుందరుడు మహాగణుడు నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని నా ప్రియుని నీడలో చేరితిని ప్రేమకు రూపము చూసితిని ఆహా ఎంతో మనసంతా ఇక ఆనందమే తనువంతా పులకించే మహదానందమే వినరండి నా ప్రియుని విశేషము నా ప్రియుడు సుందరుడు మహాగణుడు మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో మహిమతో నిండిన వీధులలో బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో జతగా చేరెదను ఆ సన్నిధిలో కురిసే చిరుజల్లై ప్రేమామృతము నా ప్రియ యేసు నన్ను చూసి దరి చేరునే జతగా చేరెదను ఆ సన్నిధిలో నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు. జగతికి రూపము లేనప్పుడు కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు. స్తుతిని వస్త్రముగా ధరించుకొని కృపని జయధ్వనితో కీర్తించెదను. నా ప్రభు యేసు చింతన చేరెదను. స్తుతిని వస్త్రముగా ధరించుకొని నా ప్రభు యేసు చింతన చేరెదను. యుగముగ క్షణముగ జీవింతును. వినరండి నా ప్రియుని విశేషము. నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. కనరండి నా ప్రియుని విశేషము. నా వరుడు సుందరుడు మహాగణుడు. తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచే శుద్ధ హృదయాల వీరులతో. తలపుల ప్రతి మలుపు గెలుపులతో నిలిచే శుద్ధ హృదయాల వీరులతో. ఫలము ప్రతిఫలము నే పొందుకొని ప్రియ యేసు రాజ్యములోనే నిలిచెదను. ఆ శుభవేళ నాకెంతో ఆనందమే. ఫలము ప్రతిఫలము నే పొందుకొని ఆ శుభవేళ నాకెంతో ఆనందమే. నా ప్రియుని విడువను నేను
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో పరవశమై మధుర లాహిరిలో మనసు పరవశమై మధుర లాహిరిలో మనసులోని భావాలు ఉరకలు వేసే వేళ మనసులొకటాయే భువిలో ఒకటాయే హృదిలో ఎవరికే
ఇరువురొకటాయే హృదిలో మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో